మధ్యాహ్నము అన్నం తినలే, ఇప్పుడు మిరిగిపోయింది. అదేం చేయాలి? అక్కడ ఏం చేయలేను, ఇక్కడ ఏం చేయలేను, బయట వాడలేను, ఇంట్లో ఉంచలేను. ఏం చేయాలో అర్థం కాక 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఒక్క ఉల్లిగడ్డ మంచిగా కోసి పొయ్యి మీద ఒక బాండె పెట్టి అందులో ఆయిల్ వేసిన. గట్టిగా అయినాక మంచిగా అందులో ఆవాలు జీలకర్ర వేయాలి. అన్నం అయితే చూపిస్తున్నా, చూసిరా. నేను ఒక్కదాన్ని వినకపోతే ఇంట్లో ఎవరు తినను అన్నమాట. నూనె అయితే గట్టిగా అయితే కాగింది. ఇప్పుడు అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కళ్యామాకు. దీన్ని ఏ రైస్ అంటారో మీ ఇష్టం, మీరు ఏ అనుకున్నా పర్వాలేదు. ఇక ఉల్లిగడ్డలు మంచిగా గోలినాక కొంచెం పసుపు వేసి, ఆ పసుపు మంచిగా అది కూడా మంచిగా గోలినాక టమాటాలు వేయాలి. టమాటాలు వేసిన తర్వాత అవి మంచిగా మగ్గిపోయిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేయాలి. ఇక అంతకన్నా మించి మసాలాలు వేస్తే మనకు ఇక నొప్పులు అంటే నొప్పులు వేస్తాయి. మళ్ళీ లోపల గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. ఇక మళ్ళీ మొదలవుతుంది. ఇక ఏం లేదు, సింపుల్ రెసిపీ. ఏమైంది, అది మంచిగా గోలిన తర్వాత అన్నం వేసి కలుపుడే. ఆ స్మెల్కు మాత్రం మత్తు వస్తుంది, మత్తు వచ్చినట్టు వస్తుంది నాకు. అది మందన రాకపోయే మందు తాగి అలవాటు ఉంటామా, అలా రకంగా ఉండే. నా అన్నం అయితే సూపర్ ఉంది. అది మర్రేసిన అన్నం అంటారా, ఇంకే అన్నం అంటారా, మీ ఇష్టం గైస్.